హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఇదైతే చాలా స్పెషల్ వీడియో, అందుకే కొంచెం టైం తీసుకుని దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎంత స్పెషల్ ఎందుకు అంటే, మాకు దగ్గరలో ఉన్న థియేటర్, మా చిన్నప్పటి నుంచి మా నాన్న తీసుకువెళ్ళిన థియేటర్ ఇది. టికెట్లు తీసుకోవాలండి. ఆ రోజు మేము దేవరాకి వెళ్ళిన వర్షం అయితే పడిందండి, అందుకే క్రౌడ్ అంతగా లేరు అక్కడ. సో ఇది ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగ్ ఏరియా, అండ్ బయట అవుటర్స్ నుంచోడానికైనా అటు సైడ్ పార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా థియేటర్ అండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు థియేటర్ అయితే ఇలాగే ఉంది. కొంచెం అయితే దీన్ని చేంజ్ చేశారు, అండ్ లైక్ అప్పుడుది థియేటర్ కదా, సో దాన్ని అటు ఇటుగా కొంచెం అయితే చేంజ్ చేశారు, బట్ ఎప్పటిలానే ఉంది థియేటర్ అయితే. లోపల చాలా చేంజెస్ అయితే జరిగాయి, అవి నేను చూపిస్తాను. సో ఇదంతా బైక్ పార్కింగ్ ఏరియా అండి. సో ఇటంతా బైక్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే మెయిన్ బాక్స్ ఆఫీస్ అని ఉంది కదా, అక్కడైతే టికెట్ కౌంటర్ అండి. అక్కడికి కూడా స్పెషల్ ఏంటో తెలుసా, బాయ్స్ కన్నా కానీ గర్ల్స్ వేస్తే అక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నా, బాయ్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఆ గర్ల్కి కానీ లేకపోతే ఆ లేడీకి కానీ టికెట్ ఇచ్చి పంపిస్తారు. సో అలా ఉంటుంది. ఇదైతే మెయిన్ గేట్ అండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇటు సైడ్ అయితే ఆ పోస్టర్ పెట్టారు కదా, ఇటు సైడ్ కూడా గర్ల్స్ కానీ లేకపోతే ఎవరైనా ఓల్డ్ మెన్స్ కానీ అలా నుంచోడానికి వాళ్ళు అక్కడ చైర్స్ కూడా వేస్తారు. సో ఇటంతా కారు పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. నేనైతే లోపలికి వెళ్తున్నాను, నేను మీకు థియేటర్ మొత్తం లోపల నుంచి చూపిస్తాను. మేము లోపలికి ఎంటర్ అయ్యామో లేదో తెలిసిన వాళ్ళందరూ పలకరించడం మొదలుపెట్టారు. సో అలా ఉంటుంది ఈ థియేటర్తో మాకు. అంత క్లోజ్గా ఉంటాం వీళ్ళతో మేము. సో వీళ్ళు పలకరించడం అయితే స్టార్ట్ చేశారు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నానండి. లోపలికి వెళ్ళి మీకు థియేటర్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము, కానీ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అటు సైడ్ పైకి స్టెప్స్ వైజ్గా, లైక్ మనం పైకి టెర్రస్ ఎక్కుతాం కదా, అలా సైడ్ స్టెప్స్ ఉండేవి. సో అదంతా అటు ఆపేసి ఇటు సైడ్ అంతా లైక్ ఏమంటారు, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఇలా మెట్లు వైజ్గా లోపల నుంచి ఆఫ్ సైడ్ నుంచి అయితే ఇలా స్టెప్స్ లోపలికి కట్టేశారు. సో ఇదండి, మేమైతే థియేటర్కి వచ్చేసాము. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. మేము ఎర్లీగానే వచ్చాము. సో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే సీట్స్ అవన్నీ నెంబర్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాము చీకట్లో. సో వెళ్ళి అలా కూర్చున్నామో లేదో మూవీ అయితే స్టార్ట్ అయింది. అండ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు తెలుసు కదండి, ఎన్టీఆర్ గారి ఒక డైలాగ్ అయితే ఉంటుంది, అందరి గురించి కేర్ చేస్తూ. ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో ఏది మర్చిపోయినా కానీ అదైతే మర్చిపోరు. సో ఇది విన్నప్పుడల్లా ఎన్టీఆర్ గారు తన అభిమానుల గురించి ఇంతలా ఆలోచిస్తారు అనేది. అండ్ మూవీ ఇంటర్వెల్ అండి. సో ఇంటర్వెల్ ఇలా బయటికి వస్తే, అంటే లైక్ అటు సైడ్ డోర్ నుంచి బయటికి వస్తే ఇదంతా ఇంటర్వెల్ మహల్ అండి. ఇంటర్వెల్లో తెలిసిందే కదా, పాప్కార్న్ అవన్నీను ఇటు సైడ్, అంటే థియేటర్కి ఇందాక మనం ఎంట్రన్స్ అయ్యాం కదా, అదే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉంటాయి. కానీ థియేటర్లో ఏంటంటే ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కంపేర్డ్ టు బయట. సో థియేటర్లో అయితే ఇంతకుముందు ఇవి ఉండేవి కాదు, బట్ ఇలా ఉండేవి కాదు. లైక్ ఒక షాప్ వైజ్గా మనం పెట్టుకుంటాం కదా, అలా ఉండేవి. బట్ ఇదంతా ఇప్పుడు చేంజ్ చేశారనమాట. ఇప్పుడు చూడ్డానికైతే ఇలా ఉంది కొత్తగా, అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. చూస్తున్నారా, ఇవి బయట కంపేర్ చేస్తే హై ప్రైజెస్ అనమాట. సో ఇంటర్వెల్లో బయటికి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ మ్యాటర్ మీకైతే నేను చెప్తానండి. ఇప్పుడండి లైక్ నాకు ఒక 5 ఇయర్స్ ఉంటాయి, మా తమ్ముడికైతే ఒక 3 ఇయర్స్ ఉంటాయండి. మా నాన్న సైకిల్ మీద మా తమ్ముడిని ముందు, నన్ను వెనక కూర్చోబెట్టుకొని మా ఊరు భీమవరం అంటారు, మా ఊరు నుంచి గంపలగూడెం రావడానికి సైకిల్ మీద అయితే అప్రాక్సిమేట్లీ 25 to 30 మినిట్స్ అయితే పడుతుందండి. సో అలా సైకిల్ మీద మా ఇద్దరిని తీసుకువచ్చి అంత క్రౌడ్లో, మీకు తెలిసిందే అప్పటి రోజుల్లో చిరంజీవి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్, చిరంజీవి గారి మూవీస్ క్రేజ్ ఎలా ఉంటుందో, ఇప్పటికీ అలానే ఉంది. బట్ మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి పొద్దున్నే లేపి మమ్మల్ని మా అమ్మ చేత రెడీ చేయించి మూవీ కల్లా మమ్మల్ని బయలుదేరి మా నాన్న తీసుకువెళ్ళేవాడు. అంత డెడికేషన్ అండి. అంత డెడికేషన్లో కూడా ఫస్ట్ డే క్రౌడ్ ఎలా ఉంటుందో తెలిసిందే మనకి చిరంజీవి గారి మూవీస్కి. సో అంత రష్లో కూడా మా నాన్న మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదండి. ప్రతి ఒక్క మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో మా నాన్న నన్ను మా తమ్ముడిని తీసుకువెళ్ళి అలా మాకు మూవీస్ చూపించడము, మూవీస్ మీద ఇంట్రెస్ట్, చిరంజీవి గారి గురించి చెప్పడము, ఆయన మూవీ గురించి, ఆయన కష్టపడి ఎలా వచ్చారు, స్టిల్ ఆయన గురించే చెప్తూ ఉంటారు.
సో ఈ థియేటర్ అనేది మాకు అంత స్పెషల్ అండి. నాకు ఇంకా గుర్తుంది 'ఠాగూర్' సినిమాకి మేమెళ్ళాము. ఆ రోజు హాల్ ఫుల్ అయిపోయిందండి. మాకు చూపిచ్చాలని మా నాన్న తన భుజాల మీద నన్ను అండ్ మా మావయ్య తన భుజాల మీద మా తమ్ముడిని ఎత్తుకొని మాకు మూవీ చూపిచ్చారు. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. స్టిల్ మాకు ఈ థియేటర్ అంటే అంత ఇష్టమండి. ఇదైతే మీతో పంచుకోవాలనిపించింది. సో గైస్, ఈ వీడియో ఎలా ఉందో అనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.